హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇత్తనాలు పీచులు లేకుండా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు పులిహోరకు కావాల్సినటువంటి పదార్థాలన్నిటిని నేను చూపిస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు. ఇప్పుడు మనము ఈ నానబెట్టుకున్నటువంటి చింతపండుని ఒక మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసుకుందాము. బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ గుజ్జునంతా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకున్నాను. ఈ గుజ్జులోనే కొంచెము పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ చింతపండు గుజ్జు ఉడికేలోపు మనము ఇక్కడ అన్నం చల్లారి పెట్టుకున్నాను. ఈ చింతపండు గుజ్జుని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాము అడుగంటకుండా. ఈ గుజ్జు ఉడికేలోపు పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక నేను చూపించినటువంటి పోపు దినుసులన్నింటినీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొన్ని పల్లీలు వేసి ఈ బాగా చిటపటలాడేదాకా ఫ్రై చేసుకున్నాను. చూడండి ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తిప్పుకున్నాను. అంతేనండి, మనకి పోపు రెడీ. దీంట్లో కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. మనకైతే పోపు రెడీ అయిపోయింది. ఈలోపు ఈ చింతపండు గుజ్జు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని మనకు కావాల్సినంత వేసుకొని అన్నంలో కలుపుకుందాము. ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కూడా వేసి మిక్స్ చేసుకుందాం మొత్తం. నేనైతే చింతపండు పులుసులో కొంచెము సాల్ట్ వేసుకున్నాను కదా, అది నాకు సరిపోలేదు, అందుకే అడ్జస్ట్ చేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు అంతేనండి, టేస్టీ పులిహోర రెడీ అయిపోయింది. మనం ఎక్కడికన్నా జర్నీ చేసినప్పుడు ఈ పులిహోర రెడీ చేసుకుంటే మనకు 2-3 డేస్ నిలవ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.